తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం ఈసారి మరింత స్పెషల్ అట్రాక్షన్గా మారింది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లే కావటం ఇక్కడి ప్రత్యేకత. వీరిలో ఓడిపోయే ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే అభ్యర్థులు, పార్టీలు అన్ని శక్తులను వడ్డీ పోరాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కూతురు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు మళ్లీ టికెట్ ఇస్తారని తొలుత వార్తలు వచ్చినా గులాబీ బాస్ మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని మార్చారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలోకి దిగారు. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని అంచనా. నిజామాబాద్ తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ గెలిచింది ఒక్కసారి మాత్రమే. గత 2 ఎన్నికల్లో తమకు దూరమైన ఇందూరు గడ్డపై మళ్లీ జెండా పాతాలని సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. సీనియర్ లీడర్ అయిన తాటిపత్తి జీవన్ రెడ్డి తగిన అభ్యర్థి అని హైకమాండ్ ఒప్పించి టికెట్ ఇప్పించారు. టికెట్ రేసులో సినీ నిర్మాత దిల్ రాజు సహా పలువురు పేర్లు వినిపించినా జీవన్ రెడ్డే నెగ్గారు. ఆయన జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పలుకుబడి, మంది మార్బలం ఉండడంతో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఓడిపోవడం ప్రతికూలంగా మారింది. తాజా అసెంబ్లీ ఫైట్లో బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీనే ఇచ్చారు జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్కు 70,000 ఓట్లు, జీవన్ రెడ్డికి 54,000 ఓట్లు పడ్డాయి. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి అరవింద్ను గట్టిగా ఢీకొంటారని కాంగ్రెస్ అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ రూరల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లోనూ తమగాలే వేస్తుందని ధీమాగా ఉంది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం కాంగ్రెస్కు అనుకూలించే అంశం. బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో కోరుంట్ల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీలో కాషాయ గొంతును బలంగా వినిపించాలని అరవింద్ దూకుడు ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. ఎంపీగా ఆయన పనితీరు బాగాలేదని విమర్శలున్నాయి. నోటి దురుసు, అహంకారంతో ఇమేజ్ దెబ్బతీసుకున్నారని చర్చ జరుగుతుంది. అయితే బీజేపీకి మరో బలమైన ఎంపీ అభ్యర్థి లేకపోవడంతో టికెట్ మళ్లీ ఆయనకే దక్కింది. బీసీ కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో అరవింద్కు 45% ఓట్లు, కవితకు 38% ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ హవాతో ఈసారి అరవింద్కు ఓట్లు తగ్గినా గెలుపు గ్యారంటీ అని కమలనాథుల నమ్మకం. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ బీజేపీ ఖాతాల్లో పడ్డాయి. మిగిలిన సెగ్మెంట్లలోనూ కమలం కాస్త సత్తా చాటింది. అయోధ్య రామమందిరం, పసుపు బోర్డు ఏర్పాటు తనను గెలిపిస్తాయని అరవింద్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ తన అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ను నిలబెట్టింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు 3, బీజేపీకి 2, కాంగ్రెస్కు 2 స్థానాలు దక్కాయి. బాల్కొండ, జగిత్యాల, కోరుట్లలో కారు పార్టీకి గట్టి పట్టుంది. మున్నూరు కాపు వర్గానికి చెందిన గోవర్ధన్ బీసీల ఓట్లపై ఆశ పెట్టుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయి. నిజామాబాద్లో అరవింద్, జీవన్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని, వచ్చే 40 రోజుల్లో ఎవరు పైచేయి సాధిస్తే విజయం వాళ్లనే వరిస్తుంది.